హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సీతారాం ఐఏఎస్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ కంప్లీట్ చేద్దాం, మేక్ విజన్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2023. సో ఈ టాపిక్ కంటే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఢిల్లీలో సెంటర్కి స్టేట్కి ఫ్రీక్వెంట్గా గొడవలు అయితేనే ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి నేను సీఎం కంటే ఎక్కువ పవర్ఫుల్ అని లెజిస్లేటివ్ పవర్స్ ఎక్కువ ఓవర్ యూజ్ చేయడానికి చూస్తాడు. ఢిల్లీ సీఎం వచ్చేసి నా పవర్స్ ఎక్కువ ఎందుకు నువ్వు యూజ్ చేస్తున్నావు అని పోయి సుప్రీంకోర్టులో కేసు ఇస్తాడు. ఇది గొడవలు అయితేనే ఉంటాయి అన్నమాట ఢిల్లీలో. సో అట్లాంటి యాక్టే ఒకటి ఇదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆర్డినెన్స్ 2023 ఇష్యూ చేస్తుంది అనమాట. అయితే ఫస్ట్ ఆర్డినెన్స్ అనేది ఒక టెంపరరీ లా, అది ఎప్పుడు పడితే అప్పుడు ఇష్యూ చేయడానికి లేదు. అది ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడే ఇష్యూ చేయడానికి ఉంటుంది. కానీ ఏం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, స్టేట్ గవర్నమెంట్కి ఉన్న కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని నలిఫై చేయడానికి ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తుంది. సో అంటే స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఏమైతే కొన్ని ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో అవి కూడా తీసేయాలి అని ఆర్డినెన్స్ పాస్ చేస్తుంది. సో అసలు ఈ ఆర్డినెన్స్ అంటే ఏంది, అసలు దీనికి సంబంధించి మనం నేర్చుకుందాం ఫస్ట్. సో ఆర్డినెన్స్ అంటే టెంపరరీ లా. అది ఎప్పుడు అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఇమీడియట్ సిచ్యువేషన్స్లో యాక్ట్ ఏమైనా తీసుకోవాలి అన్నప్పుడే ఈ ఆర్డినెన్స్ యూజ్ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ ఆర్టికల్ 123 ఇంకా 213 మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 123 ఏంది అంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పాస్ చేసే పవర్ ఉంటుంది. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్కి ఆర్డినెన్స్ పాస్ చేసే పవర్ ఉంటుంది అనమాట ఆర్టికల్ 213 ప్రకారం. సో ఇక్కడ జనరల్గా మనం ఒక లా పాస్ చేయాలనుకుంటే, అంటే లెజిస్లేచర్ ఒక లా పాస్ చేయాలనుకుంటే ఫస్ట్ బిల్ పాస్ చేస్తారు. పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ బిల్ పాస్ చేస్తారు. ఆ బిల్ పాస్ చేసిన తర్వాత లోక్సభలో పాస్ కావాలి, రాజ్యసభలో పాస్ కావాలి. ఈ రెండిట్లో పాస్ అయిన తర్వాత ఆ బిల్లు పోయి ప్రెసిడెంట్ దగ్గర పడుతుంది. ఆ ప్రెసిడెంట్ సైన్ చేయాలి. సైన్ చేసినాక ఆ బిల్ అనేది ఒక యాక్ట్ లాగా మారిపోతుంది. యాక్ట్ అయినా లా లాగానన్నా మారిపోతుంది అనమాట. సో ఇది ప్రొసీజర్. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ కొన్ని ఇమీడియట్ పబ్లిక్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో కానీ ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ ఆర్డినెన్స్ పాస్ చేసే పవర్ ఆర్టికల్ 123 ఇంకా ఆర్టికల్ 213 ఇస్తాయి అన్నమాట. సో ఆర్టికల్ 123 ఏంది, ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ పాస్ చేసే పవర్ ఉంటుంది. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్కి ఆర్డినెన్స్ పాస్ చేసే పవర్ ఉంటుంది. సో ఈ రెండు ఫ్రీక్వెంట్గా, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటి అంటే మిస్యూజ్ అనేది, ఆర్డినెన్స్ పవర్ అనేది స్పెషల్ పవర్. ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ అనేది స్పెషల్ పవర్. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లేకున్నా కానీ, ఇమీడియట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అట్లాంటి సిచ్యువేషన్స్ లేకున్నా కానీ ఫ్రీక్వెంట్గా ఈ ఆర్డినెన్స్ పవర్ అనేది ఓవర్ యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్కి లేకపోతే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కదా, ఆయనకు చెప్పడం వల్ల కానీ ఆర్డినెన్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఇష్యూ చేసేస్తున్నారు. అట్లా చెయ్యొద్దు. అది చట్టపరంగా ఫ్రాడ్ అంటారు, ఇంకా అన్కాన్స్టిట్యూషనల్ లాగా కూడా సుప్రీంకోర్టు పరిగణిస్తుంది. సో ఈ ఆర్డినెన్స్ అనేది లెజిస్లేటివ్ పవర్కి అతీతంగా, అంటే ఎక్కువ చేస్తున్నారు అనమాట. జనరల్గా లెజిస్లేటివ్ పవర్, ఎగ్జిక్యూటివ్ ఇంకా జ్యుడిషియరీ, ఈ మూడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తోని సపరేషన్ ఆఫ్ పవర్ ప్రిన్సిపల్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఎక్కువ ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం వల్ల లెజిస్లేచర్ మీద ఎగ్జిక్యూటివ్ ఎక్కువ ఆధిపత్యం చూపిస్తున్నట్టు కూడా ఇది
ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ సిగ్నల్ ఇస్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే దీనిలో ఇష్యూస్ ఓవర్ యూజ్ చేస్తుంది. ఈ స్పెషల్ పవర్ని ఓవర్ యూజ్ చేస్తుంది. సపరేషన్ ఆఫ్ పవర్ అనే ప్రిన్సిపల్ని కూడా అగెయిన్స్ట్గా పోతుంది ఇట్లా ఓవర్ యూజ్ చేస్తే. తర్వాత ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేదు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఇట్లాంటివి కరెక్ట్గా డిఫైన్ చేయలేదు. ల్యాక్ ఆఫ్ క్లారిటీ వల్ల ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది పాస్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటి, అకౌంటబిలిటీ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సెంటర్కి కానీ లేకపోతే స్టేట్కి కానీ ఒక లా పాస్ చేసినప్పుడు వాళ్ళు బెనిఫిట్ అవుతారని తెలిసినాక ఈ ఆర్డినెన్స్ అనేది పాస్ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ ఎట్లాగో ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది జనరల్గా పార్లమెంట్ సెషన్స్ కానీ లెజిస్లేటివ్ సెషన్స్ లేకున్నప్పుడు ఈ ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఒకవేళ ఈ ఆర్డినెన్స్ నేను గవర్నర్ లేకపోతే ప్రెసిడెంట్ ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ నేను పాస్ చేసిన అంటే టెంపరీలో పాస్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. సో ఆ పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయిన 6 weeks వరకు ఈ ఆర్డినెన్స్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్డినెన్స్ 2 లోక్సభలో రాజ్యసభలో పాస్ అయితే అది యాక్ట్ లాగా మారుతుంది. పాస్ కాని టైంలో అది ల్యాప్స్ ఆటోమేటిక్గా 6 weeks తర్వాత ఆటోమేటిక్గా అది ల్యాప్స్ అవుతుంది అనమాట. ఒకవేళ అది పార్లమెంట్ పాస్ చేస్తే లా లాగా అవుతుంది, లేకపోతే అది కాదు. సో నెక్స్ట్ ఇట్లా టైం పీరియడ్ ఉండడం వల్ల ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ ఇప్పుడే అయిపోయినాయి, ఈరోజే అయిపోయినాయి. సో రేపు ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తారు. ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఏంది, మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ అయ్యేంత వరకు ఈ ఆర్డినెన్స్ అట్లాగే ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ ఆర్డినెన్స్ యూజ్ చేయడం వల్ల లెజిస్లేచర్కి ఉన్న పవర్స్ని, అంటే లెజిస్లేచర్ జనరల్గా లా చేయాలంటే లెజిస్లేటరే చేయాలి, కానీ ఎగ్జిక్యూటివ్ చేయడం వల్ల లెజిస్లేచర్ కంటే ఎక్కువ లాస్ పాస్ చేయడం వల్ల లెజిస్లేచర్ సపరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ పవర్ అనేది దీనికి అగెయిన్స్ట్గా పోతుంది. సో అకౌంటబిలిటీ అనేది లేకుండా పోతుంది. దీనివల్ల ఏంటి, సెంటర్ స్టేట్ ఇప్పుడు ఢిల్లీలో చూడండి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ వల్ల. సో ఇవి కొన్ని ఇష్యూస్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023. ఇప్పటి వరకు మనం ప్రిజన్స్కి సంబంధించి ప్రిజన్స్ యాక్ట్ ఆఫ్ 1894 వాడుతూ వస్తున్నాం. ఈ ప్రిజన్స్ యాక్ట్ ఆఫ్ 1894 129 years అవుతుంది ఇప్పటికీ. ఇప్పుడు కూడా మనం ఇదే వాడుతున్నాము. సో ఇప్పుడు మనం ఎక్కువ టెక్నాలజీస్ వచ్చినాయి, పనిష్మెంట్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అని చాలామంది రికమెండ్ చేస్తున్నారు. చాలా కమిటీస్ ఇవన్నీ రికమెండ్ చేస్తున్నాయి. మళ్ళీ ఉమెన్ ప్రిజనర్స్కి కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని కొన్ని అఫీషియల్ బాడీస్ రికమెండ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ప్రిపేర్ చేసింది. సో దీని ప్రకారం ఏంటి అంటే మనకి పరోల్, ఫర్లా, రెమిషన్ అనేవి కొన్ని పనిష్మెంట్ సస్పెండ్ చేయడం కానీ, కొన్ని పనిష్మెంట్ టైం పీరియడ్ తక్కువ చేయడం కానీ, బెయిల్ ఇష్యూ చేసే రూల్ కానీ ఇట్లాంటివి కొన్ని చేంజ్ చేసినారు ఈ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023లో. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రిజనర్స్ కొంత యాటిట్యూడ్నల్ చేంజెస్, అంటే ప్రిజనర్స్ని ఎట్లా ట్రీట్ చేయాలి దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొని వచ్చారు. ఎందుకంటే మ్యాక్సిమం అంటే 150 మెంబర్ ప్రిజనర్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రిజన్స్కి సంబంధించి. సో ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేయాలనేసి ప్రిజన్ స్టాఫ్లో కూడా కొంచెం యాటిట్యూడ్నల్ చేంజ్ ఉండాలి అని కొన్ని రూల్స్ తీసుకొని వచ్చినారు. ప్రిజనర్స్కి వొకేషనల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వాలని రూల్స్ తీసుకొని వచ్చారు. అక్కడ ఉండే ఉమెన్ ప్రిజనర్స్కి కానీ ట్రాన్స్జెండర్స్కి కానీ సేఫ్టీ సెక్యూరిటీ ఇంకా సపరేట్ అకామిడేషన్ ఉండాలి అని కొన్ని రూల్స్ తీసుకొని వచ్చారు. మళ్ళీ ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్లో టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి, హై సెక్యూరిటీ ఉండాలి అని కొన్ని రూల్స్ తీసుకొని వచ్చారు. ఇట్లా కొన్ని సెమీ ఓపెన్ జైల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని
తీసుకొని వచ్చిర్రు. మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ విత్ కోర్ట్స్, ఇట్లాంటివన్నీ కొన్ని మార్పులు తీసుకొని వచ్చారనమాట. సో అంతకుముందు ప్రిజన్ యాక్ట్లో కొన్ని కఠినమైన లాస్ రూల్స్ ఉండే, కానీ ఇప్పుడు ప్రిజనర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి అనేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి స్పెషల్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ, వొకేషనల్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కానీ ఈ యాక్ట్లో మనం వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్టు చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం 5.5 lakh పీపుల్ ప్రిజనర్స్ ఉన్నారు. కానీ మన జైల్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 4.25 lakh కెపాసిటీ మాత్రమే. అంటే ఆక్యుపెన్సీ రేట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ బెయిల్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది, ఈజీగా బెయిల్ అయితే రాదు. ఇంకొకటి ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్లో 60% ప్రిజన్ స్టాఫ్స్ అనేది వేకెంట్గా ఉంది. సో దీనివల్ల ఏంటి, ప్రిజన్ మేనేజ్మెంట్ అనేది చాలా పువర్ ఉంది. సో ఎక్కువ అక్కడ పనిచేసే స్టాఫ్ పైన ఎక్కువ బర్డెన్ పడడం ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకొకటి ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా 2021 ప్రకారం 185 మెంబర్స్ అన్యాచురల్ డెత్స్కి గురైనారు. ఇంకా దాంట్లో 150 మెంబర్స్ సూసైడ్ కమిట్ చేసుకొని చచ్చిపోయారు. సో ఇవన్నిటికీ సొల్యూషన్ లాగా ఈ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 తీసుకొని వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి విప్ అంటే ఒక అఫీషియల్ పార్టీ మెంబర్. ఈ విప్ ఏం చేస్తాడంటే, పార్టీ ఏమైతే డెసిషన్స్ తీసుకుందో ఆ డెసిషన్ని వాళ్ళ పార్టీ మెంబర్స్ అందరూ ఫాలో అయ్యేలాగా ఈ విప్ చూసుకుంటాడనమాట. అంతే దీనికి సంబంధించి. సో ఈ విప్ అపాయింట్మెంట్ లెజిస్లేచర్ పార్టీ చేయాలనా లేకపోతే పొలిటికల్ పార్టీ చేయాలనా అనేసి ఒక గొడవ అయింది. సో ఆ గొడవనే శివసేన కేస్. ఈ శివసేన కేస్ ఏమంటుందంటే, పొలిటికల్ పార్టీకే విప్ని అపాయింట్ చేసే పవర్ ఉంటుంది అని ఒక సైడు, ఇంకొక సైడ్ వచ్చేసి పొలిటికల్ పార్టీ కాదు, లెజిస్లేటివ్ పార్టీయే విప్ని అపాయింట్ చేసే పవర్ ఉంటుంది అని లెజిస్లేటివ్ పార్టీ సైడ్ ఇద్దరు గొడవ పడుతున్నారు. సో సుప్రీంకోర్టు వచ్చేసి జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. ఏమనంటే, మనకి 10th షెడ్యూల్ ఒకటి ఉంటుంది. ఆ 10th షెడ్యూల్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ చెప్తుంది. సో దీని ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం విప్ని అపాయింట్ చేసే పవరు పొలిటికల్ పార్టీకి మాత్రమే ఉంటుంది అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. సో ఇది విప్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 142. ఈ ఆర్టికల్ 142 ఏంటి అంటే, సుప్రీంకోర్టుకి తన సొంత నిర్ణయం అంటే కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి తనంతట తాను ఈ ఆర్టికల్ 142 పవర్ యూజ్ చేసి తన జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. ఇది ఆర్టికల్ 142. సో ఈ ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, తన స్పెషల్ పవర్ యూజ్ చేసుకొని ఇప్పటి నుంచి డైవర్స్ ఏదైతే అవుతుందో అది డైరెక్ట్గా డైవర్స్ గ్రాంట్ చేస్తాము అనేసి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. సో ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 పీరియడ్ అయిపోయింది. సో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13B ప్రకారం ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ డైవర్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఒక 2-3 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్లో కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళకి 6 to 18 months గ్యాప్ ఇవ్వాలి. ఆ 6 to 18 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ మోషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డైవర్స్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తారనమాట. సో ఇంత లాంగ్ పీరియడ్ ఉంది. దీనివల్ల ఏంటి, టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ గర్ల్ ఉంటే ఆ గర్ల్ లైఫ్ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా కాకుండా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే, ఒకవేళ మీకు డైవర్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా డైవర్స్ గ్రాంట్ చేస్తాము అనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. ఎందుకు అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టే తన
కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ పాస్ చేసిందనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ. సో డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఒక కేసులో ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమంటుందంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ కూడా బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్టే అని అంటుంది. సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్ కోర్ట్ అనేసి ఉంటుంది. డిస్ట్రిక్ట్లో ఇది హయ్యెస్ట్ క్రిమినల్ కోర్టు, ఇంకా హయ్యెస్ట్ సివిల్ కోర్ట్ కూడా. సో ఈ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్ కోర్ట్ అనేది హయ్యెస్ట్ సివిల్ ఇంకా క్రిమినల్ కోర్ట్. సో ఒక రికార్డ్, యాజ్ పర్ రికార్డ్, ఒక ఇండెక్స్, ఒక రిపోర్ట్ ప్రకారం ఈ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఒక్క రోజులో 11 lakh కేసెస్ డీల్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ జ్యుడిషియరీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. ఇంకొకటి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీకి మ్యాక్సిమం అన్ని పవర్స్ ఉంటాయి. కాకపోతే డెత్ సెంటెన్స్ ఇష్యూ చేసే పవర్ మాత్రం ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈయనకి డెత్ సెంటెన్స్ ఇష్యూ చేయాలి అంటే అది ఆ జడ్జ్మెంట్ కన్ఫర్మ్ చేసేది మాత్రం హైకోర్టే. సో ఈ ఒక్క పవర్ పక్కన పెడితే మిగతా అన్ని పవర్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఉంటాయి. ఇంకొకటి డిస్ట్రిక్ట్ కోర్టులో అపాయింట్మెంట్స్ కానీ, పోస్టింగ్స్ కానీ, ప్రమోషన్స్ కానీ అన్నీ అంటే డిస్ట్రిక్ట్ జడ్జెస్కి అపాయింట్మెంట్, పోస్టింగ్, ప్రమోషన్ ఇవన్నీ గవర్నర్ చూసుకుంటుంది. గవర్నర్కి హైకోర్టు రికమెండ్ చేస్తుంది. ఏమేమి రికమెండ్ చేస్తుందో దాని ప్రకారమే అపాయింట్మెంట్, పోస్టింగ్, ప్రమోషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్స్ పాస్ చేస్తుంది. ఏ కేసులో అంటే ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొన్ని జడ్జ్మెంట్స్ పాస్ చేస్తుంది. దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ కూడా రూల్ ఆఫ్ లా ఇంకా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజల ఫండమెంటల్ రైట్స్ని అప్హోల్డ్ అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది అనేసి. మళ్ళీ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మిగతా ఆఫీసర్స్తో ఈక్వల్గా ట్రీట్ చేయాలి. వాళ్ళకి శాలరీ కానీ, పెన్షన్స్ కానీ, సర్వీస్ కండిషన్స్ కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఈ మూడు ఈక్వల్గానే ట్రీట్ చేయాలి అనేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియరీ మెంబర్స్ని కూడా అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఎట్లా సపరేటో ఈ జ్యుడిషియరీలో కూడా ఈ మూడింటిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఈ స్టాఫ్ మెంబర్స్ని ఈక్వల్గా పరిగణించాలి అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ డిజిగ్నేషన్, సర్వీస్ కండిషన్స్ అన్నీ ఈక్వల్గానే ఉండాలి అని చెప్తుంది. సో ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి. ఈ క్లస్టర్ మ్యాప్ చూడండి. హైకోర్ట్ అంటే స్టేట్కి హెడ్. స్టేట్లో హయ్యెస్ట్ కోర్ట్ ఏదైనా ఉంటే అది హైకోర్ట్. డిస్ట్రిక్ట్లో హయ్యెస్ట్ కోర్ట్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్ కోర్ట్. సో సివిల్ కేసెస్లో ఇప్పుడు దీని కింద సెకండరీ కోర్ట్ ఉంటుంది. ఏంటి? సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్ అని. ఇది సివిల్ కేసెస్ మాత్రమే డీల్ చేస్తుంది. సో సెకండరీ సివిల్ కోర్ట్ అని అనొచ్చు డిస్ట్రిక్ట్లో. మళ్ళీ క్రిమినల్ సైడ్ వచ్చేసి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అనేసి. ఇది క్రిమినల్ సైడ్లో సెకండరీ కోర్ట్ అనమాట. మళ్ళీ లోయెస్ట్ కోర్ట్ ఉంటుంది. సివిల్ కేసెస్లో లోయెస్ట్ కోర్ట్ వచ్చేసి మున్సిఫ్స్ కోర్ట్. క్రిమినల్ కేసెస్లో లోయెస్ట్ కోర్ట్ వచ్చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ కోర్ట్. సో ఇది క్లస్టర్ మ్యాప్. నెక్స్ట్ రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్. సో ఇక్కడ ఒక రెక్యూజల్ అంటే ఫస్ట్ ఒక జడ్జి తనంతట తాను ఒక కేసులో నుంచి బయటికి రావడం అనమాట. సో అది 2 కేసెస్ ఉంటాయి. ఒకటి తన ఫ్యామిలీ మెంబర్స్ కేసు కానీ, లేకపోతే తనకి క్లోజ్ ఉన్న వ్యక్తుల కేసు అప్పుడు కానీ జడ్జి ఏం చేస్తాడంటే, సో స్వయంగా నేను ఈ కేసు నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను అనేసి రెక్యూజ్ అనమాట అది. సో తనంతట తాను ఒక కేసు నుంచి బయటికి రావడంని రెక్యూజల్ అని అంటాం. సో ఈ రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్
జడ్జెస్ది కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నో పర్సన్ షల్ బి అ జడ్జ్ ఆఫ్ హిస్ ఓన్ కేస్. సో తన సొంత కేసులో తను జడ్జ్గా ఉండడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్ బట్ మస్ట్ ఆల్సో బీ సీన్ టు బీ డన్. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ ప్రకారం రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ అనేది ఫాలో అవుతారు. మన సుప్రీంకోర్టులో కానీ మన జడ్జెస్ అందరూ ఇదే ఫాలో అవుతారు అనమాట. సో రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఆటోమేటిక్ అనమాట, తనంతట తాను ఆ కేసు నుంచి బయటికి విత్డ్రా కావడం కానీ, లేకపోతే వేరే అపోజిషన్ పార్టీ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇండివిజువల్ కానీ ఈ జడ్జ్ని తీసేయండి అని పెటిషన్ వేసినప్పుడు, అంటే అడిగినప్పుడు ఆ జడ్జ్ వెళ్ళిపోవచ్చు అనమాట, విత్డ్రా చేసుకోవచ్చు ఆ కేసు నుంచి. సో ఇవి రెక్యూజల్ ఆఫ్ జడ్జెస్కి సంబంధించి. నెక్స్ట్ ఈ గవర్న్డ్ స్టేట్. సో కేరళ అనేది ఫస్ట్ ఈ గవర్న్డ్ స్టేట్ లాగా అవుతుంది. సో ఈ గవర్న్డ్ స్టేట్ అంటే ఏంటి అంటే మొత్తం డిజిటల్ పరంగా గవర్నెన్స్ చేయడంనే ఈ గవర్నెన్స్ స్టేట్ అంటారు. సో మన ఇండియాలో డిజిటల్ ఇండియా అనేది 2015లో లాంచ్ చేస్తారు. సో దాని కిందనే చాలా స్టేట్స్ డిజిటలైజేషన్ దాంట్లో వెళ్తున్నాయి. సో కేరళ అనేది ఫస్ట్ ఇనిషియేటివ్ ఏం చేసింది అంటే అందరికీ ఈక్వల్ రైట్ ఉండాలి ఇంటర్నెట్ యాక్సెస్ కావడానికి అనేసి కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దీని ప్రకారం ఏంటి, కేరళలో ఉన్న సిటిజన్స్ అందరికీ రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ ఈ7M పోర్టల్ ఒకటి రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఏంటి అంటే పబ్లిక్ సర్వీసెస్ 900 పబ్లిక్ సర్వీసెస్ కనెక్ట్ చేస్తూ, పబ్లిక్ సర్వీసెస్ ఇంకా తాలూక్ లెవెల్ ఆఫీసెస్ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఒక సింగిల్ పోర్టల్ తీసుకొని వచ్చారు. సో దీని ప్రకారం ఎక్కువ డిలే చేయకుండా పబ్లిక్ పనులన్నీ ఈజీగా అయిపోతాయి. సో ఇది ఈ గవర్న్డ్ స్టేట్కి సంబంధించి. సో కేరళ అనేది ఫస్ట్ ఈ గవర్న్డ్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఈ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ 161 అవుట్ ఆఫ్ 180. సో ఇదేంటి అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, అదే May 3 రోజు రిలీజ్ చేసినారు. సో ఇది ప్యారిస్ బేస్డ్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ RSF ఎన్జిఓ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది వరల్డ్స్లో లార్జెస్ట్ ఎన్జిఓ. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్జిఓ. ఇది ప్రెస్ ఫ్రీడమ్ రైట్స్కి సంబంధించి కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇష్యూస్ ఏంటి అంటే మనము ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 చూసుకుంటే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 150. 2021 ఇంకా 2022లో మన ఇండియా ర్యాంక్ 142. సో ఇట్లా చూసుకుంటూ పోతే మన ఇండియా ర్యాంక్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. 2020లో 142, 2021లో 142, 2022లో 150, 2023లో 161. దీన్ని బట్టి ఏంటి అంటే మన ప్రెస్ ఫ్రీడమ్ అనేది మన ఇండియాలో రోజుకి డిక్లైన్ అవుతూ వస్తుంది. మళ్ళీ జర్నలిస్ట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా పోతుంది అనేసి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది రిపోర్ట్ రిలీజ్ చేసే ముందు 5 ఇండికేటర్స్ని యూజ్ చేస్తుంది. ఒకటి పొలిటికల్ కాంటెక్స్ట్, నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి, ఎకనామిక్ కాంటెక్స్ట్కి సంబంధించి, సోషో కల్చరల్ కాంటెక్స్ట్, ఇంకా సేఫ్టీ. ఈ 5 ఇండికేటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్స్. సో అనురాధ బాసిన్ అనేసి ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనమాట. ఈమె శ్రీనగర్ ఎడిషన్. సో ఈమె ఏమంటుంది అంటే ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం వల్ల కానీ, మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల కానీ మేము జర్నలిస్టులము ట్రావెల్ చేయలేకపోతున్నాము, మా న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేయలేకపోతున్నాము అనేసి సుప్రీంకోర్టులో కేసు ఇస్తుంది. ఎందుకు అంటే 2019 ఆగస్టు 4న
కాశ్మీర్ ఆర్టికల్ 370 రివోకేట్ చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్. దీనికి సంబంధించి ఇంటర్నెట్ షట్ డౌన్ లాంగ్ పీరియడ్ వరకు ఇంటర్నెట్స్ కానీ కమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ ఇవేం కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్గా ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ ఇంకా 19 క్లాస్ 1 క్లాస్ జీ ప్రకారం ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం. సో జనరల్గా మన టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ రూల్స్ 2017 ప్రకారం ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే అది ఓన్లీ 15 days వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుంది. దానికంటే ఎక్కువ ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడానికి ఉండదు ఒకటేసారి. కానీ ఇక్కడ ఆ రూల్ అనేది బైపాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకొకటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ని కానీ అగేన్స్ట్గా వెళ్ళింది ఈ ఇంటర్నెట్ షట్ డౌన్. దానివల్ల ఈ కేసు అనురాధ బాసిన్ కేసు పెడుతుంది. సో దాని ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఆమెకి ఫేవర్గానే జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. సో ఇంటర్నెట్ షట్ డౌన్ 15 days కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం. మళ్ళీ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ ఇంకా ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీకి విరుద్ధం అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ నార్కో అనాలిసిస్ టెస్ట్. సో రెజ్లర్స్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదే రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉమెన్ రెజ్లర్స్ని సెక్షువల్గా హెరాస్ చేస్తున్నట్టు రెజ్లర్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ రెజ్లర్స్ ఇంకా ఫార్మర్ ప్రెసిడెంట్ WFI ఫార్మర్ ప్రెసిడెంట్ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు అనమాట నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి అనేసి సుప్రీంకోర్టు కంట్రోల్లో. సో ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఏంటి అని. సో నార్కో అనాలిసిస్ టెస్ట్లో 3 types ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఒకటి ట్రూత్ సెరం ఇంజెక్ట్ చేస్తారు, ఇంకొకటి పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ ట్రూత్ సిరం ఇక్కడ ఒక టైప్ ఆఫ్ నార్కో టెస్ట్లో సోడియం పెంటోథాల్ లేకపోతే ట్రూత్ సెరం అని కూడా అంటారు దీన్ని. సో ఈ ట్రూత్ సెరమ్ని పర్సన్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ సెల్ఫ్ కాన్షియస్నెస్ని లూజ్ అయిపోతాడు. ఆయన ఏం మాట్లాడుతుండో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. సో ఆ సిచ్యువేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ పర్సన్ సెల్ఫ్ కాన్షియస్ పోతుంది కాబట్టి ఆయన ఏదైతే నిజం ఉంటుందో అదే చెప్తాడు. సో అదొక టైప్ ఆఫ్ నార్కో అనాలిసిస్ టెస్ట్. సో అది బేసిక్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండాలి, ఒక సైకాలజిస్ట్ ఉండాలి, లేకపోతే ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయినా ఉండాలి ఆ టెస్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు. ఇదొక టైప్ ఆఫ్ నార్కోటిక్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి పాలిగ్రాఫ్ టెస్ట్. పాలిగ్రాఫ్ టెస్ట్లో ఏం ఇంజెక్ట్ చేయరు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేస్తారనమాట ఆ పర్సన్ బాడీకి. బ్లడ్ ప్రెషర్ మెజరింగ్కి ఒకటి, పల్స్ రేట్కి ఒకటి, బ్రీతింగ్కి ఒకటి, స్వెట్ గ్లాండ్స్కి ఒకటి, బ్లడ్ ఫ్లోకి ఒకటి, ఇవన్నిటికీ ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేస్తారు ఇవన్నీ మెజర్ చేయడానికి. ఇవన్నీ కనెక్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా పల్స్ రేట్ చేంజ్ అవ్వడం కానీ స్వెట్ రావడం కానీ అట్లా అయినప్పుడు ఆయన అబద్ధం చెప్తున్నట్టు వాళ్ళు డిక్లేర్ చేసేస్తారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్. నెక్స్ట్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అని కూడా ఉంటుంది. ఇది బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ లేదా P300 టెస్ట్ అని కూడా అంటారు. దీంట్లో ఏంటంటే బ్రెయిన్కి కనెక్ట్ చేస్తూ బ్రెయిన్కి కొన్ని వైర్స్ పెడతారు, ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు. దానివల్ల ఏంటి అంటే న్యూరో ఇమేజింగ్ చేస్తారు. సో ఆ బ్రెయిన్ న్యూరో సెల్స్లో ఏదైతే ఇమేజ్, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైతే ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్ని వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు తీసుకుంటారు. సో ఇది బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్, ఇంకొకటి ట్రూత్ సెరం టెస్ట్. సో ఇది నార్కో అనాలిసిస్ టెస్ట్కి సంబంధించి
సో ఇది ఏంటి అంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు చేయలేరు. ఇప్పుడు ఒకవేళ నా మీద నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నా పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నా పర్మిషన్ తీసుకోకపోతే అది ఆర్టికల్ 20 క్లాస్ 3కి విరుద్ధం, ఇంకా ఆర్టికల్ 21కి విరుద్ధం. సో ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏంటి, ఇప్పుడు నాకు అగెయిన్స్ట్గా నేను ఎవిడెన్స్ చెప్పడానికి ఉండదు ఆర్టికల్ 20 క్లాస్ 3లో. అంటే రైట్ అగెయిన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సో నాకు నేనే విట్నెస్ అవ్వడం ఉండదన్నమాట ఆర్టికల్ 20 క్లాస్ 3లో. ఆర్టికల్ 21 ఏంటి అంటే మనకి ఒక రైట్ టు లైఫ్ ఇంకా పర్సనల్ లిబర్టీ ఉంటుంది. కాబట్టి ఈ నార్కోటిక్ అనాలిసిస్ టెస్ట్ అనేది కొంచెం ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ లేదా క్రూయల్ అని పరిగణిస్తారు. సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఒక పర్సన్ మీద అయిన పర్మిషన్ లేకుండా చేయడానికి లేదు. సో ఇది ఆర్టికల్ 20 క్లాస్ 3 ఇంకా ఆర్టికల్ 21. సో మొత్తానికి ఇది నార్కో అనాలిసిస్ టెస్ట్కి సంబంధించి. సో దీంతో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.